తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ వేళ తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలిస్తున్నారు. ఘటన ఏ విధంగా జరిగిందని ఆరా తీస్తున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు, సత్యకుమార్ ఉన్నారు. ఘటన జరిగిన తీరుని టీటీడీ అధికారులు సీఎంకు వివరిస్తున్నారు. అనంతరం సీఎం తొక్కిసలాటలో గాయపడిన క్షతగాత్రుల్ని పరామర్శించనున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణప్ప అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి సర్వదర్శన టోకెన్లు జారీ చేసే సంఘటనలో నిన్న చోటు చేసుకున్న తొక్కిసలాటపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపు క్రితమే విజయవాడ నుంచి రేణుగుంట విమానాశ్రయం చేసుకున్న రోడ్డు మార్గం ద్వారా బైరాగపట్టిలోని పద్మావతి పార్కు, రామానాయుడు పబ్లిక్ స్కూల్ ప్రాంతాలను ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారు. నిన్న రాత్రి 8:30 గంటల సమయంలో పద్మావతి పార్క్ సమీపంలోనే, అదేవిధంగా రామానాయుడు పబ్లిక్ స్కూల్లో సర్వదర్శన టోకెన్లు జారీ చేసి కేంద్రం ఏర్పాటు చేశారు. ఆ కేంద్రానికి 500 మీటర్లు, దాదాపు 600 మీటర్ల దూరంలోనే పద్మావతి పార్క్ ఉంది. ఆ పద్మావతి పార్క్ లో భక్తులందరినీ కూర్చోబెట్టి ఆ తర్వాత క్యూ లైన్లో కుదిరి క్యూ లైన్లో నుంచి రామానాయుడు పబ్లిక్ స్కూల్ చేసిన తర్వాత టికెట్లు జారీ చేసేలా అధికారులు ఏర్పాటు చేశారు. కానీ ఇవాళ ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు టికెట్లు జారీ చేయాల్సి ఉంది. నిన్న అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడం, పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఎదురవడంతో నిన్న రాత్రి టోకెన్లు జారీ చేసి భక్తులకు 3 రోజులకు సంబంధించిన 1,20,000 టోకెన్లను జారీ చేశారు. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని, అదే విధంగా తొక్కిసలాటలో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భక్తులను పరామర్శిస్తున్నారు. ఇప్పుడు రామానాయుడు పబ్లిక్ స్కూల్లో పర్యటిస్తున్నారు. టోకెన్లు జారీ చేసే అంశానికి సంబంధించి అసలు ఈ తొక్కిసలాట ఎలా జరిగింది, తొక్కిసలాట జరగడానికి గల కారణాలు ఏంటి, టెక్నాలజీని వినియోగించుకొని ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో జారీ చేసేందుకు కానీ, లేకపోతే వివిధ ప్రాంతాల్లో జారీ చేసేందుకు కానీ జారీ చేసేందుకు అవకాశాలు ఉన్నప్పటికీ సాంకేతికతను వినియోగించుకోవడంలో ఎందుకు విఫలమయ్యారు అన్న ఈ ప్రశ్నలు కూడా అధికారులపై స్పందించారు. ప్రధానంగా తిరుపతి జేఈఓ గౌతమిపై చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి జేఈఓ గౌతమి పూర్తిగా ఈ ప్రాంతంలోనే ఉంటూ ఈ పూర్తిగా సర్వదర్శనం టోకెన్లకు సంబంధించి 9 ప్రాంతాల్లో, తిరుపతిలోని 9 ప్రాంతాల్లో 90 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటి అన్నింటినీ పూర్తిగా జేఈ గౌతమి పర్యవేక్షిస్తూ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలించారు. కానీ నిన్న సంఘటన జరిగినప్పుడు మాత్రం ఉదయం 11 గంటల నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నప్పటికీ ఆ కేంద్రాలను జేఈఓ గౌతమి వెళ్లి పరిశీలించడం కానీ, లేకపోతే భక్తుల సంఖ్య అప్పటికప్పుడు పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు కానీ ఏమీ లేవు అన్న అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులను ప్రశ్నించారు. అసలు ఒక జేఈఓగా మీ బాధ్యతను మీరు ఎంత మేర నెరవేర్చారు? నిన్న భక్తులు అధిక సంఖ్యలో వస్తున్న సమయంలో ఆ ప్రాంతంలో మీరు ఉన్నారా? మీరున్న సమయంలో మీ సిబ్బందికి ఏమైనా వాట్సాప్ నుంచి ఏమైనా సమాచారం చేరవేసి ఆదేశాలు జారీ చేసి భక్తుల రద్దీని నియంత్రించడానికి కానీ, లేకపోతే ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండడానికి అవసరమైన చర్యలు ఏం చేపట్టారా అన్న వరుస ప్రశ్నలు సంధించడంతో జేఈఓ ఏం సమాధానం చెప్పలేకపోయారు. అదేవిధంగా గతంలో అమలు చేసిన విధానాలనే ఇప్పుడు కొనసాగిస్తున్నామని చెప్పి ఈవో ముఖ్యమంత్రికి చెప్పడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో గతంలో ఏదో అమలు చేశారు, ఇప్పుడు మనం దాన్ని ఎందుకు అమలు చేయాలని మీరు భావిస్తున్నారు? అప్పుడు అడ్మినిస్ట్రేషన్ మంచి గుడ్ అడ్మినిస్ట్రేషన్ ఎలా అవుతుంది? ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు స్పందించడం, చర్యలు తీసుకోవడం కాకుండా సంఘటనను ముందుగానే అంచనా వేసి ఎక్స్పెక్ట్ చేసి దానికి అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా చర్యలు తీసుకున్నప్పుడే కానీ గుడ్ అడ్మినిస్ట్రేషన్ అవుతుందని చెప్పి ఈవో మీద కూడా ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు పద్మావతి పార్క్ వద్ద తొక్కిసలాట జరిగిన సమయంలో 4 చనిపోయినది, అదేవిధంగా దాదాపు 20-30 మంది గాయపడిన అస్వస్థతకు గురైన భక్తులు ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత ఆ క్యూ లైన్ వెంట వెళ్లి అట్లే రామానాయుడు పబ్లిక్ స్కూల్లోకి వెళ్లారు. టోకెన్లు జారీ చేసేందుకు ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని కూడా ముఖ్యమంత్రి పరిశీలించారు. ఆ పరిశీలన తర్వాత సిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను, అదేవిధంగా భక్తులను ముఖ్యమంత్రి పరామర్శించనున్నారు. ఇప్పటికే ఈ తొక్కిసలాటలో చనిపోయిన 5గురు, అదేవిధంగా టోకెన్లు తీసుకోవడానికి క్యూ లైన్ లో వెళ్తూ అస్వస్థతకు గురై చనిపోయిన మరో మహిళ 6గురికి సంబంధించి వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పిస్తూ ప్రభుత్వం 25 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది. ఇప్పుడు అస్వస్థతకు గురయ్యి అంటే క్యూ లైన్ లో టోకెన్లు తీసుకోవడానికి వెళ్తూ తొక్కిసలాట జరిగి
అస్వస్థతకు గురైన భక్తులను తిరుపతి మహిళా వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారిని అందరినీ ముఖ్యమంత్రి పరామర్శించిన తర్వాత తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో రెవెన్యూ అధికారులు, పోలీసులు, టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఆ సమీక్షలో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారన్నది ఇప్పుడు ఈ పర్యటన సమయంలో టీటీడీ అధికారులను ముఖ్యమంత్రి ఆగ్రహంగా ప్రశ్నించిన తీరును చూసిన తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారన్న అంశంపై సర్వత్రా ఇది నెలకొంది. ప్రధానంగా ఆన్లైన్ లో ఈ సర్వదర్శన టోకెన్లను ఎందుకు జారీ చేయలేదు, ఎవరో ఈ తరహా కేంద్రాలు ఏర్పాటు చేసి భక్తులందరూ ఏకంగా ఒకే ప్రాంతానికి చేరుకునేలా ఎందుకు ప్రోత్సహించాల్సి వచ్చింది? ఒకవేళ భక్తులు అందరూ ఆయా ప్రాంతాలకు ఏ కేంద్రానికి ఎంతమంది భక్తులు చేరుకుంటున్నారో అన్న దానిపైన మీరు ఎప్పుడైనా పర్యవేక్షణ చేశారా? క్షేత్రస్థాయిలో చోటు చేసుకుంటున్న అంశాలను ఉన్నతాధికారుల నోటీస్ కు ఆ క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు ఎంత మేర తీసుకెళ్లిన సమయంలో ఉన్నతాధికారులు స్పందించిన తీరేంటి? ఇలా ప్రశ్నల వర్షం కురిపించారని చెప్పాలి. ఒక రకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులను కావచ్చు, జేఈఓ కావచ్చు, ఈఓను కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉంటున్న పోలీసు అధికారులను కావచ్చు, పూర్తిగా ప్రాథమికంగా అయితే ఇప్పటి వరకు నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి పోలీసుల వైఫల్యం అని చెప్పి బయట నుంచి చూసినప్పటికీ అర్థమవుతున్నప్పటికీ ఆ సంఘటన చోటు చేసుకోవడానికి అవకాశం కల్పించిన పరిస్థితులు ఏంటి అన్న అంశంపై మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా కూలంకషంగా వివిధ ప్రశ్నలు వేస్తూ అధికారుల నుంచి సమాధానాలు రాబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రామానాయుడు పబ్లిక్ స్కూల్లో పర్యటిస్తున్నారు. రామానాయుడు పబ్లిక్ స్కూల్లో పర్యటించిన తర్వాత మహిళా వైద్య కళాశాల ఆసుపత్రికి వెళ్లి అస్వస్థతకు గురైన భక్తులను పరామర్శించనున్నారు. ధన్యవాదాలు నారాయణప్ప.